నమస్తే, నేను మీ నగేష్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మరో 3 రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తూ ఉందంటే బన్నీ టార్గెట్గా తెలుగుదేశం, జనసేన ప్లస్ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన నెగిటివ్ పోస్టులు పెట్టడం, అలాగే పుష్ప 2 హిట్ కాదు ఫట్ అనే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడం, అలాగే బన్నీని డైరెక్ట్గా టార్గెట్ చేయడం, ఇలాంటి వ్యవహారాల నేపథ్యంలో ఈ సినిమా భవిష్యత్తు ఎలా ఉంటుంది? నిజంగా బన్నీకి ఇది ఒక ప్రతిష్టగా మారింది. ఎందుకంటే డైరెక్టర్ సుకుమార్ కంటే కూడా ఈ సినిమా హిట్ కావడం అనేది అల్లు అర్జున్కు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అంటే ఈ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ ప్లస్ మెగా ఫ్యాన్స్ ఈ రకంగా ఈ సినిమాకు నెగిటివ్ ప్రచారం చేయడం ద్వారా దీన్ని మరింత హైప్ చేశారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి గారు అల్లు అర్జున్ను ఉద్దేశించి ఎక్స్లో వెటకారంగా ఒక ట్వీట్ చేశారు. ఆమె ఏమంటారంటే, త్వరలో విడుదల కాబోతున్న పుష్ప 2 ఈవెంట్ను నంద్యాలలో కూడా నిర్వహించండి అల్లు అర్జున్ గారు. మీరు నంద్యాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కదా, బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చాయి, అది మాకు కలిసి వచ్చింది. కాబట్టి మా సెంటిమెంటు మీ సెంటిమెంటు బేస్ చేసుకొని నంద్యాలలో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంటు నిర్వహించండి అని వెటకారంగా ట్వీట్ చేస్తూ, పుష్ప 2 సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఒక విష్ చేసినట్లు ఆమె ట్వీట్ చేశారు. బైరెడ్డి శబరి గారు ఆమె ట్వీట్లో ఏం చెప్పారంటే, అల్లు అర్జున్ గారు, ద ఎలక్షన్ క్యాంపెయినింగ్ యూ డిడ్ ఇన్ నంద్యాల ఈజ్ స్టిల్ అన్ఫర్గెట్టబుల్ టు అవర్ పీపుల్ హియర్. We were hoping you would have a pre-release event like you had pre-election event at Nandyala. Your sentiment of visiting Nandyala worked very well for us and your sentiment is now our sentiment. Allu Arjun garu, we sincerely wish that your Pushpa 2 movie also achieves massive success at the pan-India level. ఈ రకంగా ఎక్స్లో ట్వీట్ పెట్టడం ద్వారా శబరి గారు అల్లు అర్జున్ను దెప్పి పొడిచారు. అంటే నంద్యాలలో మీరు ఎలక్షన్ చేయడం వల్ల ఏ రకమైన సెంటిమెంట్ మాకు కలిసి వచ్చిందో అదే రకంగా ఈ సెంటిమెంట్ మేరకే మీరు నంద్యాలలో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నేను కోరుతున్నానని చెప్పి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. డాక్టర్ శబరి గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సో 4 వైపుల నుంచి ఆమె మీద సోషల్ మీడియాలో తీవ్రమైన దాడి జరగడంతో ఎట్టకేలకామ తన ఎక్స్ ఖాతా నుంచి ఈ ట్వీట్ను తొలగించారు. అయితే అప్పటికే మెగా ఫ్యాన్స్ వాళ్ళు ఈ ట్వీట్ను అందుకొని రీట్వీట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ నాయకుడు నాగబాబు గారు కూడా పుష్ప 2 మరో 3 రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆయన కూడా ఎక్స్ వేదికగా పరోక్షంగా అల్లు అర్జున్ను దెప్పి పొడుస్తూ ఆయనకు ఒక చిన్నపాటి హెచ్చరిక చేస్తున్నట్లుగా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా బన్నీ అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేసింది. నాగబాబు గారు తన ట్వీట్లో ఏమంటారంటే, ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకన్ ద రాంగ్ పాత్, కరెక్ట్ యువర్ కోర్స్ ఇమ్మీడియట్లీ. The longer you wait, the harder it becomes to return to where you truly belong. స్వామి వివేకానంద గారి కొటేషన్ను ట్వీట్ చేస్తూ ఇండైరెక్ట్గా బన్నీకి నువ్వు చేసిన తప్పు తెలుసుకో, నువ్వు ఏదైతే ప్రయాణిస్తున్నావో అది రాంగ్ రూటు, ఆ రాంగ్ రూట్లో నుంచి వీలైనంత త్వరగా నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి మంచి రూట్లోకి రాకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పడిపోతావు అని చెప్పి ఇండైరెక్ట్గా బన్నీని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు అని చెప్పేసి అల్లు అర్జున్ అభిమానులు తీవ్రంగా రగిలిపోతున్నారు. మొత్తం మీద అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు ముందే, అంటే గత 6 నెలలుగానే ఇది ఒక వివాదాస్పద సినిమాగా మారిపోయింది.
ఈ సినిమా రిలీజ్ అయితే దాన్ని ఎలాగైనా ఫ్లాప్ చేస్తామని చెప్పేసి రాయలసీమలోని ఒక సామాజిక వర్గానికి చెందిన మనుషులతో పాటు మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, ఆ తర్వాత చిరంజీవి అభిమానులు, నాగబాబు గారి అభిమానులు, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బన్నీ నటించిన పుష్ప 2 ఏ రకంగా హిట్ అవుతుందో మేము చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగానే ప్రతి సవాళ్ళు విసురుకుంటూ వస్తున్నారు. మొత్తం మీద పుష్ప 2 విడుదలకైతే ముహూర్తం ఖరారైంది. మరో 3 రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సోషల్ మీడియా వేదికగా గత 6 నెలలుగా నడుస్తున్న వివాదాల నేపథ్యంలో 3 రోజుల తర్వాత ఎవరి శక్తి ఎంత అనేది తెలిపోతుంది. అయితే సినిమాలో కంటెంట్ ఉండి ప్రేక్షకులను ఆకట్టుకునేటట్లుగా ఉంటే కలెక్షన్లను ఎవరూ ఆపలేరు. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమాను ఫ్లాప్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు ప్రయత్నించినప్పటికీ అది సూపర్ హిట్ అయింది కదా. ఇప్పుడు బన్నీ నటించిన పుష్ప 2 కూడా అలాగే హిట్ అవుతుందని ఈ మధ్య మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మీడియా వేదికగా ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ కూడా హల్చల్ చేసింది, సంచలనమైంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 రిజల్ట్ ఎలా ఉంటుందనేది బన్నీ అభిమానులకు, మెగా అభిమానులకు, ఈ 2 వర్గాలకు సంబంధం లేకుండా సినిమాలు చూసే సినీ అభిమానులకు కూడా ఉత్కంఠ రేపుతూ ఉంది.